మీరు ఈ వీడియో చూస్తున్నది ఇంటర్నెట్ వల్లే. కానీ మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? ఇంటర్నెట్‌ని ఎవరు కనిపెట్టారు? ఎందుకోసం కనిపెట్టారు? మీకు తెలిసిన సమాధానం బహుశా తప్పై ఉండొచ్చు. ఇది మామూలు ఆవిష్కరణ మాత్రం కాదు. ఇది మొదటిసారిగా ఒక యుద్ధం కోసం తయారు చేయబడింది. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్నెట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకెందుకంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంటర్నెట్ లేకపోతే గూగుల్ ఉండదు, యూట్యూబ్ ఉండదు. అండ్ మనం ప్రెజెంట్ చెప్పుకుంటున్న సో కాల్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏవి కూడా ఉండవు. కానీ ఈ టెక్నాలజీ వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా? ఇది ఒకే రోజు ఒకరు సృష్టించింది కాదు. ఇది దశల వారీగా పుట్టిన ఒక రహస్యమైన ప్రాజెక్ట్. ముందుగా దీన్ని తయారు చేసింది అమెరికా రక్షణ శాఖ. 1960స్‌లో అమెరికా వర్సెస్ రష్యా కోల్డ్ వార్ వేడి ఇంకా చల్లబడలేదు. అమెరికా ప్రభుత్వానికి ఒక పెద్ద భయమైతే పట్టుకుంది. రష్యా ఒకే దెబ్బతో తన కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా కట్ చేస్తుందేమో అని చెప్పేసి. దీనికి పరిష్కారం కోసం రూపొందించబడింది ఒక రహస్యమైన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ పేరే ఆర్పానెట్. అంటే అడ్వాన్స్డ్ రిసర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్. ఇది 1969లో ప్రారంభమై ప్రపంచంలో తొలి ప్యాకెట్ స్విచ్డ్ నెట్వర్క్ అయింది. ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఫస్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యూసీఎల్ఏ నుంచి స్టాన్ఫర్డ్‌కి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే లాగిన్. కానీ ఎల్‌ఓ వరకు మాత్రమే ఆ మెసేజ్ ఎళ్ళింది. దాని తర్వాత సర్వర్ అయితే క్రాష్ అయిపోయింది. ఇది ఇంటర్నెట్ చరిత్రలో తొలి ఫెయిల్యూర్. అదే తొలి మెసేజ్ కూడా. ఆ తర్వాత ఆర్పానెట్ బాగానే పనిచేస్తుంది. కానీ ఒక పెద్ద సమస్య ఏంటంటే ఒక్కో నెట్వర్క్ వేరువేరుగా ఉండడంతో అవి ఒక్కో దానికో కనెక్ట్ అవ్వడం చాలా కష్టమైంది. అప్పుడే రంగంలోకి దిగారు విండ్సర్ఫ్ మరియు బాబ్‌కాన్. వాళ్ళు రూపొందించిందేంటంటే టీసీపీ మరియు ఐపీ ప్రోటోకాల్స్. 1983లో టీసీపీ మరియు ఐపీ అధికారికంగా అమల్లోకొచ్చింది. ఆ రోజు నుంచే ఇంటర్నెట్ అనే పదానికి అసలు అర్థం వచ్చింది. అంతా సెట్ అయిన తర్వాత మనం నేటి వెబ్‌సైట్‌లో చూసే వ్యవస్థతో ఏర్పడింది. 1991లో బ్రిటిష్ శాస్త్రవేత్త టిమ్ బర్నర్‌లీ వరల్డ్ వైడ్ వెబ్ అనే సిస్టమ్‌ని అభివృద్ధి చేశాడు. ఇది యూఆర్ఎల్‌లు, హైపర్ లింక్స్, బ్రౌజర్‌లు ఇవన్నీ తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు గూగుల్, యూట్యూబ్, సోషల్ మీడియా ఇవన్నీ వాడుతున్నది వెబ్ వల్లే. సో, ఇప్పుడు ఫైనల్ క్వెషన్ ఇంటర్నెట్‌ని ఎవరు కనిపెట్టారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఇది ఒక్కరి ఆవిష్కరణ కాదు. ఇంటర్నెట్ వెనుక ఉన్న ముఖ్యమైన విషయాలేంటంటే లియోనార్డ్ క్లెయిన్‌రాక్ ప్యాకెట్ స్విచ్చింగ్ అయితే ఇన్వెంట్ చేశాడు. దాని తర్వాత విండ్సర్ఫ్ మరియు బాబ్‌కాన్ టీసీపీ మరియు ఐపీ ఫౌండర్స్. టిమ్ బర్నర్‌లీ వరల్డ్ వైడ్ వెబ్‌నైతే క్రియేట్ చేశారు. ఇవాళ మీరు ఒక్క క్లిక్‌తో ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తున్న దాని వెనుక దశాబ్దాల శ్రమ, విజ్ఞానం మరియు ఓ గోప్యమైన మిషన్ అయితే ఉంది. ఇంటర్నెట్ మామూలు టెక్నాలజీ కాదు. ఇది చరిత్రను మార్చేసిన శక్తి. సో, ఇది ఇవాళ మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతో పాటు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.